Hi friends, welcome back to another video. So ఇవాళ వీడియో టాపిక్ కనుక హీరో ఎక్స్ట్రీమ్ 125R ఈ వెహికల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వెహికల్ కొనాలా వద్దా అని ఎవరైనా అనుకుంటే కనుక ఈ వీడియో మీరు చూసారంటే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఎవరైనా సరే ఒక న్యూ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే కనుక ముందుగా చూసేది డిజైన్ అని చెప్పొచ్చు. 125cc సెగ్మెంట్ లోని ఇటువంటి డిజైన్ మరి ఏ కంపెనీలో కూడా లేదని చెప్పవచ్చు. స్పోర్ట్స్ అండ్ అగ్రెసివ్ లుక్స్ తోటి, షార్ప్ ఎడ్జెస్ తోటి, ఐ క్యాచ్ లుకింగ్ తోటి అయితే ఈ వెహికల్ మంచి డిజైన్ తోటి అయితే మనకైతే అందించారు హీరో కంపెనీ వాళ్ళు. సో ఈ కంపెనీ ఈ డిజైన్ లో చూసుకుంటే మనకి 3 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 3 కలర్స్ చూసుకుంటే కనుక మనకి బ్లూ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్. సో ఇలా 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. సో చాలా మందికి ఐ క్యాచింగ్, ఎక్కువ మంది తీసుకునే వెహికల్ కూడా బ్లాక్ కలర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 3 వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 3 వేరియంట్స్ చూసుకుంటే మనకి ఐబిఎస్, ఏబిఎస్ సింగిల్ సీట్. ఒకవేళ మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఏబిఎస్ తీసుకోండి. మీరు కనుక ఫ్యామిలీ పర్సన్ అయితే కనుక ఏబిఎస్ సింగిల్ సీట్ అయితే తీసుకోండి. ఇందులో మంచి మంచి ఫీచర్స్ అయితే మనకైతే అందించారు. అండ్ 125cc లో ఈ ఫీచర్స్ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ గా చూసుకుంటే మనకి ఆల్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు టే ల్యాంప్ కానీ, టర్నింగ్ ఇండికేటర్స్ కానీ, హెడ్ ల్యాంప్ కానీ చూసుకున్నాక మనకి టోటల్ ఆల్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకైతే అందిస్తున్నారు. అండ్ ఇంకా మరొక సేఫ్టీ ఫీచర్ చూసుకుంటే కనుక ఇందులో హజార్డ్ లైట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మరొక సేఫ్టీ ఫీచర్ చూసుకుంటే కనుక మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా మరొక ఫీచర్ చూసుకుంటే మనకి రేల్ సైడ్ టైర్ ఏదైతే ఉందో అది అయితే మనకి రేడియల్ టైర్ అయితే ఉంటుంది, విత్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా మరొక ఫీచర్ చూసుకుంటే మనకి ఇందులో ఛార్జింగ్ ఆప్షన్ అది ఇచ్చారు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఫుల్ ఎల్సిడితో అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతిదీ కూడా ఉంది. ఎక్స్ట్రా యాడ్ ఆన్ కూడా చూసుకుంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవ్వడం అయితే జరిగింది, అండ్ క్లాక్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి ఏదైతే హజార్డ్ లైట్ ఇండికేటర్ కూడా మనకైతే మిగతా అన్ని టాకోమీటర్, స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్, ఫ్యూల్ ఇండికేటర్ ఇవన్నీ కూడా ఎలాగో కామన్ ఏబిఎస్ ఇండికేటర్ కూడా. సో ఏదైనా సేఫ్టీ పరంగా, ఫీచర్స్ పరంగా చూసుకుంటే కనుక ఈ వెహికల్ కి ఒక థంబ్ అనేది ఖచ్చితంగా ఇవ్వచ్చు. నెక్స్ట్ చూసుకున్నాక మెయిన్ హార్ట్ పర్ఫార్మెన్స్ ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఇంజిన్ చూసుకుంటే కనుక 2 వాల్యూ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్ ఇంజిన్ అయితే మనకైతే వస్తుంది. అండ్ ఇది ఈవీడీ ఇంజిన్ అంటున్నారు. ఇది చూసుకుంటే కనుక మనకి 124.7cc అయితే వస్తుంది. ఇదే ఇంజిన్ మనం గ్లామర్ లో కూడా చూస్తాం. అయితే ఇది కొంచెం ట్యూనింగ్ చేశారని చెప్పొచ్చు. మాక్సిమం పవర్ చూసుకుంటే కనుక 11.4 bhp వద్ద 8250 rpm దగ్గర పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ చూసుకుంటే 10.5 న్యూటన్ మీటర్ వద్ద 6500 rpm పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈ టార్క్ ఏదైతే ఉందో మీరు కనుక స్పోర్ట్స్ బైక్ లో ఎక్కువ టార్క్ ఇష్టపడదు, అంటే మీరు ఎక్కువ పికప్ ఇష్టపడతారు అనుకుంటే కనుక ఒకసారి ఈ వెహికల్ అని టెస్ట్ అయితే చేయండి. ఇది మనకి గ్లామర్ లో ఏ విధంగా పికప్ ఉంటుందో అదే విధంగా ఈ పికప్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ పవర్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరు బండి డ్రైవ్ చేసి కొద్ది ఇంకా పరిగెడతానే ఉంటుంది. ఆ విధంగా దీని పవర్ అయితే మనకైతే తెలుస్తుంది. అండ్ ఈ వెహికల్ కి మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మైలేజ్ అని చెప్పొచ్చు. కంపెనీ క్లైమ్ చేసేది 66 కిలోమీటర్ల మైలేజ్ అని చెప్తుంది ఫర్ లీటర్ కి. బట్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఫర్ లీటర్ కి 56 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. డిపెండ్ యువర్ డ్రైవింగ్ బట్టి, మీరు డ్రైవ్ చేసే విధానం బట్టి ఈ మైలేజ్ అనేది చేంజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇందులో నాకు నచ్చని మరొక విషయం ఏదైనా ఉందంటే ట్రాన్స్మిషన్ అని చెప్పొచ్చు. ఈ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో మనకైతే అందిస్తున్నారు. ఇది మనకి స్పీడ్ గా వెళ్ళినప్పుడు, ఒక్కొక్కసారి ఆగినప్పుడు, 3rd గేర్ లో 4th గేర్ లో ఉన్నప్పుడు మళ్ళీ బండి అనేది ఆగుతుంది. సో అప్పుడు నేను 2nd లోకి 1 లోకి వస్తే బండి అనేది ఆగకుండా రన్నింగ్ అయితే అవుతుంది. సో ఇది ఒకటి అయితే నేనైతే నోటిక్స్ చేశాను. అండ్ ఇంజిన్ యొక్క వైబ్రేషన్స్ అనేది 0 అని చెప్పుకోవచ్చు. 60-70 వెళ్ళినప్పుడు కూడా నాకు ఎటువంటి వైబ్రేషన్స్ అని అనిపించదు. ఆ కంటెంట్స్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 100k సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే చాలా దూరంలో ఉన్నాను. సో ఆ దూరాన్ని నేను దగ్గర చేసుకోవాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ అయితే చేయాలి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోతాం. సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక నేను డ్రైవ్ చేసినప్పుడు, ఆఫ్ రోడ్ లో కూడా నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. అండ్ పుషింగ్ కానీ, మూమెంట్ గానీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. పిలియన్ సీట్ లో కూడా కూర్చొని నేను అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. అప్పుడు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. చాలా బాగుందని చెప్పి అనుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఫ్రంట్ సైడ్ 37mm
కన్వెన్షనల్ ఫోక్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సస్పెన్షన్ విషయంలో. బట్ లాంగ్ రైడ్ ఎలా ఉందన్నది చూడాలి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక కింద కామెంట్ అయితే చేయండి, అండ్ దాన్ని బట్టి చాలా మందికి అయితే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ వెహికల్ యొక్క వెయిట్ చూసుకుంటే కనుక 136 kgs అయితే వెయిట్ అయితే ఉంది. అండ్ ఇంకా మరొక పాయింట్ చూసుకున్నాక ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే దీంతో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వేరియంట్ సైజ్ చూసుకుంటే కనుక మనకి ఇది 170 mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెహికల్ ఎవరికి బాగా సెట్ అవుతుందంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో అండ్ వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ మీకు స్పోర్ట్స్ లుక్ లో ఉండాలి, కొంచెం మైలేజ్ కావాలి అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ అనేది చూస్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సింగిల్ సీట్ మోడల్ కూడా వచ్చింది. అందులో ABS వేరియంట్ అయితే తీసుకోండి, అదైతే మీకు బెస్ట్. సేఫ్టీ అనేది ఫస్ట్ కాబట్టి. అండ్ మీకు పికప్ ఎక్కువ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వెహికల్ అనేది ఒకసారి టెస్ట్ వేసి అప్పుడు మీరు ఒక డిసిషన్ అనేది తీసుకోండి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 1,25,000 ఆన్ రోడ్ ప్రైస్ దాకా ఉంటుంది. మీరుండే ఏరియాని బట్టి ఒక 4,000 5,000 ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అయితే మీకైతే ఉంటుంది. దట్స్ అ వీడియో గైస్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.